నమస్కారం అండి అందరికీ. కార్తీక శుద్ధ ఏకాదశి హిందూ పురాణాల ప్రకారము పవిత్రమైన కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసంలో అనేక పండుగలు, వ్రతాలు ఉంటాయి. ఈ మాసం అంతా ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే మాసంలో కార్తీక ఏకాదశి కూడా వస్తుంది. ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు అని పురాణాల్లో చెప్పబడినది. ఈ నేపథ్యంలో కార్తీక ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. అత్యంత మహిమాన్వితమైన కార్తీక మాసంలో ఆచరించే పుణ్యనది స్నానాలు, దీపారాధనలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ కార్తీక మాసంలో శివకేశవులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అందులోనూ ఆదిదేవుడైన పరమేశ్వరుడికి కార్తీక సోమవారం అత్యంత ప్రీతికరమని భక్తులు భావిస్తారు. అలాగే కార్తీక మాసంలో కార్తీక సోమవారాలతో పాటు ప్రతిరోజు శుభప్రదమైనది. ఒక్కో రోజు ఒక్కో విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి ప్రతి రోజుకు ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా కార్తీక ఏకాదశిని పరమ విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయడం అత్యంత విశిష్టమైనది పండితులు చెబుతున్నారు. ఆ మరుసటి రోజు ద్వాదశి గడియలు ఉండగానే శ్రీ మహావిష్ణువు పూజ చేసి పారాయణ చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి స్వయంగా బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే కార్తీక ఏకాదశి ఆచరిస్తే ఐశ్వర్యాలతో విరజిల్లుతారు. అలాగే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుందట. కార్తీక ఏకాదశి ఉపవాస వ్రతం చేయడం వల్ల కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఏ విధంగా అయితే కాల్చి బూడిద చేస్తుందో అదేవిధంగా ఒక జీవుడు చేసిన పాపాలను కాల్చివేస్తుందని చెబుతున్నారు. అలాగే కార్తీక ఏకాదశి రోజు చేసిన చిన్న కార్యమైన అది హిమాలయ పర్వతానికి సమానమైనంత పుణ్య ఫలితం ఇస్తుందని నమ్మకం. ఈ కార్తీక ఏకాదశి వ్రతం చేసిన వారు సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించటమే ఈ వ్రత విశిష్టత. అర్థం చేసుకోండి. కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం నిష్ఠతో ఆచరించిన వారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థాయితో పాటు పాప పరిహారం జరుగుతుందట. ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి పుణ్యక్షేత్రాల దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవటం, వినడం వల్ల కలిగిన పుణ్యాన్ని కంటే అనేక రెట్లు అధికంగా ఫలితం కలుగుతుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. ఈ కార్తీక ఏకాదశి వ్రతం రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణం సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుందట. అలాగే కార్తీక ఏకాదశి రోజు వస్త్రదానం, పూలు, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలం పండితులకు దానం చేస్తే ఈ లోకంలోనే కాకుండా మరణం తర్వాత పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయట. చూసారా, ఈ ఏకాదశి వ్రతం చేసుకోవడం వల్ల ఎన్ని రకాల ఫలితాలు ఉన్నాయో. అలాగే వ్రతం చేసుకున్నాం కదా, మేము ఎటువంటి పాపాలు చేసినా హరించిపోతాయి అని అనుకోకూడదండి. తెలిసి చేసిన పాపాల కోసం కాదు, మనం తెలియని పరిస్థితుల్లో చేసిన పాపాలు ఎటువంటివైనా ఉంటే కనుక ఇలాంటి వ్రతాలు చేసుకోవడం వల్ల అవి సమసిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. కనుక అందరూ ఈ కార్తీక ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా నిర్వహించుకోండి. మీకు తోచిన దాంట్లో, మీకు తెలిసిన దాంట్లో మీరు చేసుకోండి. ఎటువంటి తప్పులు ఉండవు అందులో. మనం భగవంతుడికి మనస్ఫూర్తిగా చేసే ఏ పూజ అయినా ఆయన దగ్గరికి చేరుతుంది.
అందులో ఇలా చేయకూడదా అలా చేయకూడదా అని అందులో ఏమీ ఉండదు. మనం మనస్ఫూర్తిగా ఏది ఇచ్చినా భగవంతుడి దగ్గరికి చేరుతుంది. మీరు కూడా ఈ కార్తీక ఏకాదశి వ్రతం ఆచరించి ఎన్నో ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు. ఈ వీడియో సమాప్తం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో వీడియోలు మరెంతో విషయాలు మీకు తెలియజేస్తాము. నమస్కారం.